హలో అందరికీ, నేను లాస్ట్ పార్ట్లో చూపించిన కదా ఉప్పు కారం కలుపుకోవాలని, తర్వాత గోంగూర వేసుకోవాలన్నమాట. గోంగూర వేసుకొని మంచిగా కలుపుకోండి, ఎక్కడ మద్దలు లేకుండా. తర్వాతకి కొంచెం చికెన్ మసాలా వేసుకొని కూడా కలుపుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. కలుపుకున్న తర్వాతకి కొంచెం మూత పెట్టండి. మూత పెట్టినాక ఆయిల్ మీదికి వచ్చేదాకా ఉంటే బాగుంటుంది. తర్వాత ఈ టైంలో ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే ఏంటంటే ముక్క ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది అనమాట. ఫస్ట్ ఉప్పు వేసుకుంటే ఉడకదు. తర్వాతకి కొన్ని వాటర్ పోసుకున్నాం గ్రేవీ కోసము, నేను కొన్ని పోసుకున్నా. గ్రేవీ మొత్తం కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి ఇట్లా ఆయిల్ మీదికి రావాలి. ఆయిల్ మీదకి వచ్చినాక నేను గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని దింపుకోవడమే, ఇంతే అనమాట. నేను 2 పార్ట్స్గా పెట్టిన, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ అంత క్లారిటీ అంత ఒకటి మొత్తం పెడితే మొత్తం మంచిగా రాదని మొత్తం ఇట్లా 2 పార్ట్స్గా పెట్టిన. కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ కూడా చేస్తా, వ్లాగ్స్ కూడా పెడతా డైలీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.